ఉంటారో వాళ్ళకి డ్రైవింగ్ సెక్షన్ ఇచ్చేవాళ్ళు, లారీల డ్రైవింగ్ సెక్షన్. దానికి చక్కటి అక్కడ మన ఇబ్రహీంపట్నం దగ్గర ఒక పెద్ద డ్రైవింగ్ స్కూల్ ఉంది, భారతదేశంలోనే బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రైవింగ్ స్కూల్ అది. డ్రైవింగ్లు నేర్పేవాళ్ళు అక్కడ, నేర్పి ఇచ్చేవాళ్ళు. అయితే ఈ డ్రైవింగ్ నేర్పే క్రమంలో మద్యం వద్దు, మీరు దానివల్ల నాశనం అవుతారు అనేటటువంటిది డాక్టర్లతో వీళ్ళతో ట్రైనింగ్లు ఉండేది, కౌన్సిలింగ్లు ఉండేది, అవగాహన కల్పించడం. అట్లాగే ఎవ్రీ 3 monthsకో 6 monthsకో పునశ్చరణ తరగతిలో నుండి ఈ లారీ యజమానులు అందరూ మాట్లాడుకుని వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లు అక్కడికి పంపించేవాళ్ళు. ఆ డ్రైవర్లకు పక్కన హెల్త్ చెకప్లు చేయటం, ప్లస్ ఈ కాన్సెప్ట్ వాళ్ళకి, మీరు అతి వేగంతో నాశనం చేయబాకండి, మీరు నాశనం అవుతారు. వాళ్ళకి మళ్ళీ ఊరికినే వచ్చి కూర్చోమంటే ఇబ్బంది కదా, వాళ్ళకి భోజనాలు అవన్నీ నాన్ వెజ్ భోజనాలు అంటే కొన్ని సంస్థలు ఉంటాయి కదా, ఈ ఆయిల్ సంస్థలు ఇట్లాంటివి, వాళ్ళందరూ స్టాల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు, వాళ్ళందరూ స్పాన్సర్ చేసేవాళ్ళు, మంచి నాన్ వెజ్ భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళకి. ప్లస్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ మార్పులు ఎట్లా చేసుకోవాలి మీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ రవాణా శాఖ కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ నడిచాయి, రవాణా శాఖ అధికారులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, మన దాన్ని ఏమంటారు మన ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ చేస్తుండేవాళ్ళు. దాని వలన మనం బాధ్యతగా ఉండాలనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అట్లాంటివి కనబడట్లేదు అసలు ఎక్కడా కూడా. ఇక్కడ చూసి రాష్ట్రం అంతా జరిగేది. ఆంధ్రప్రదేశ్ లారీ